అదేవిధంగా నాకు ఈరోజు మళ్ళీ జూమ్ సెషన్‌లో అవకాశం ఇచ్చిన గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్‌కి, అదేవిధంగా ఉమాశంకర్ సార్ అండ్ లహరి మేడం గారికి, సో మై గ్రేట్ అప్లైన్ దేవేందర్ సార్ అండ్ స్వరూప మేడం గారికి కృతజ్ఞతలు. సో ఎప్పుడిచ్చినా ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. సో ఈరోజు 5 బేసిక్స్ అండి. సో మన ఈ సిస్టంలో మనం జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి కనుక చూసుకున్నట్లయితే ఈ 5 బేసిక్స్‌ని గనుక మనం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి థాంక్స్. సార్ వాయిస్ ఓకేగా సార్? వన్స్ అగైన్ వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి. సో ఈరోజు మార్నింగ్ జూమ్ సెషన్‌లోకి అందరికీ వెల్కమ్. ఇక్కడ ఈరోజు మనం చూసుకుంటే 5 బేసిక్స్ అండి. సో 5 బేసిక్స్‌లో భాగంగా మరి మనం ఏం చేయాలి, ఎలా చేయాలని గనుక చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ హౌ టు బిల్డ్ ద బిజినెస్ అంటే మనం ఇందులో జాయిన్ అయ్యాం. సో జాయిన్ అయిన తర్వాత మరి ఈ బిజినెస్‌ని మనం ఎలా నిర్మించుకోవాలి, సో ఈ బిజినెస్‌ని మనం ఎలా చేయాలి గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ యూ హ్యావ్ బిలీవ్ ఇట్. ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. మనం ఏ పని చేయాలన్నా కూడా, మనం ఏ పనిలో సక్సెస్ కావాలన్నా కూడా, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం చేసే పనిని నమ్మాలి. సో మనం చేసే పనిని నమ్మనప్పుడు మనం దాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా చేయలేము. సో అదేవిధంగా దాంట్లో సక్సెస్ తీసుకోలేము. దీన్ని గనక మనం ముందు మన మనస్సాక్షిగా నమ్మి పని చేస్తే ఖచ్చితంగా ఇక్కడ మనం రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. దిస్ ఆపర్చునిటీ ఈజ్ లాంగ్ టైమ్ అండ్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. మరి ఈ అవకాశం అనేది చిన్న అవకాశం కాదు. ఇది లాంగ్ టైమ్ ఆపర్చునిటీ అండ్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఇది అతి పెద్ద అవకాశం. మళ్ళీ ఇక దీని తర్వాత వేరే అవకాశాలు ఉండవు. సో మళ్ళీ వేరే అవకాశాలు మనకి ఇక్కడ ఎక్కడ లేవు. సో ఎందుకంటే వేరే అవకాశాలు ఏమున్నా మళ్ళీ జాబ్ ఆపర్చునిటీస్ తప్ప మనం లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశాలు ఎక్కడ లేవు. మరి ఇది లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అని ఎందుకు అంటున్నామంటే, సో ఇది మనతోనే కాదు మన 3 తరాల వరకు ఉంటుంది కాబట్టి ఇది మనకు లైఫ్ టైమ్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. మరి లెర్నింగ్ అండ్ డూప్లికేషన్ అండ్ టీమ్ బిల్డింగ్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. సో నేర్చుకున్న దాన్ని డూప్లికేషన్ అంటే మనం అప్లయన్స్ దగ్గర నేర్చుకున్న దాన్ని మన టీమ్ మెంబర్స్‌కి నేర్పిస్తూ టీమ్ బిల్డ్ చేసుకోవాలి. సో నేర్చుకోవాలి, నేర్పించాలి, టీమ్ బిల్డ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనం రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. సో మరి ఇవన్నీ కావాలంటే మనకు 5 బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్‌లోనే ఉన్నాం కాబట్టి జాయిన్ అయినాం. సో జాయిన్ అయిన తర్వాత మరి ఎలా ముందుకెళ్ళాలనేది ఇవి బేసిక్స్ అంటే ఇవి పునాదులు. మనకు ముందడుగు వేయడానికి అద్భుతంగా ఉపయోగపడే పునాదులన్నమాట. సో వీటిని గనక మనం ఫాలో అయినట్టయితే దీంట్లో మనం స్ట్రాంగ్‌గా నిలబడగలుగుతాం. సో పునాది బేసిక్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మనం పైన బిల్డింగ్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా నిలబడుతుందో, సో ఇక్కడ కూడా మనం ఈ బేసిక్స్‌ని గనక కరెక్ట్‌గా ఫాలో అయితే మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు. సో మరి ఈ 5 బేసిక్స్‌లో భాగంగా ఫస్ట్ గనక మనం చూసుకున్నట్లయితే బేసిక్ నెంబర్ 1
యూజ్ ద ప్రోడక్ట్ అంటాను. సో యూజ్ ద ప్రొడక్ట్స్ అంటే చూడండి ఇక్కడ మనం వెస్టేజ్ ఉత్పత్తులు ముందుగా మనం వాడాలి. అప్పుడు నమ్మకం పెరుగుతుంది. అంటే ఇక్కడ మన కంపెనీ ఏమంటుందంటే, మన కంపెనీ ఏం చేస్తుందంటే ఉత్పత్తులు తయారు చేస్తుంది. మనది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ఈ ప్రోడక్ట్ ఏంటి మరి అంటే మనం నిత్యం వాడుకునే ప్రొడక్ట్స్. సో నిత్యం మనం డైలీ ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్, మన హెల్త్ సప్లిమెంట్స్, సో రకరకాల అగ్రికల్చర్, సో ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మరి వీటిని మనం ఏం చేయాలి? వీటిని మనం జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ముందుగా ఈ ఉత్పత్తులను మనం వాడాలి. మనం వాడితే తప్ప వీటిపైన మనకు నమ్మకం పెరగదు, వీటి గురించి మనకు తెలియదు. అయితే మరి ఎందుకు వాడాలి మనం అంటే చూడండి, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇతరులకు చెప్పే ముందు, చూపించే ముందు మనం వాడితేనే ఒక మంచి ఉదాహరణగా ఉంటుంది. అంటే మరి మనం ఈ బిజినెస్ ను చేయాలంటే ఏం చేయాలంటే మనం ఈ బిజినెస్ ని ఎట్లా చేస్తాం మరి అంటే మనం తెలిసిన ప్రాస్పెక్టర్స్ కు, తెలిసిన వ్యక్తులకు చెప్తేనే ఇక్కడ బిజినెస్ అవుతుంది. మరి చెప్పాలంటే వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఈ ఉత్పత్తుల గురించి మాట్లాడాలి. మరి ఉత్పత్తుల గురించి మాట్లాడాలంటే ఇక్కడ ఏమంటున్నాం అంటే మనం వాడితేనే, ఇప్పుడు ఉత్పత్తుల గురించి మాట్లాడాలంటే వాటిని మనం వాడాలి. వాడితేనే మనకు తెలిస్తేనే వాళ్ళు ఎదుటి వ్యక్తులకు చెప్పగలుగుతాం. కాబట్టి వాళ్ళకు చెప్పాలి అంటే మనం మంచి ఉదాహరణగా వాళ్ళకు వివరించాలంటే వీటిని మనం వాడితే తప్ప వాళ్ళకు చెప్పలేము. సో వాడకుండా వీటిని మనం యూజ్ చేయకుండా ఎలా చెప్తామంటే బాగున్నాయట, బాగుంటాయట, మా సార్ వాళ్ళు వాడిల్లు, సార్ చెప్పిండు బాగున్నాయట, మీరు కూడా వాడితే బాగుంటుందట అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు వాడట్లేరు కానీ మనకు చెప్తున్నారు, వీళ్ళు ఏదో మనల్ని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని డిసైడ్ అవుతారు. సో అదే మనం వాడి ఈ సోప్ చాలా బాగుంది, నేను వాడుతున్నాను, ఈ ఆయిల్ చాలా బాగుంది, సో ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ చాలా చాలా మంచి రిజల్ట్ ఉంది, చాలా బాగా పనిచేస్తున్నాయి అని చెప్తే సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఓ వీళ్ళు వాడుతున్నారు, సో మనకు చెప్తున్నారు, సో ఒకసారి వాడి చూస్తే బాగుంటదేమో అన్న ఆలోచనకు వస్తారు. సో ఇట్లా ఈ ఉత్పత్తులను ముందు మనం వాడితేనే మంచి రిజల్ట్ వస్తుంది. సో మరి ఉత్పత్తులను మనం వాడకుండానే ఇతరులకు విక్రయించాలేమో అనుకుంటాం. సో కొంతమంది ఇప్పుడు మనం చెప్పినట్టు ఏమనుకుంటారంటే మనమైతే జాయిన్ అయినాం, సో ఐడి ఏదో గ్రీన్ అయింది, వీటిని మనం వాడితే వాడకపోతుంది, ఎవరన్నా వచ్చి చూసుకున్నారా, సో మనం వాడితే ముందు వాడకపోతే ఇతరులకైతే షేర్ చేద్దామని అనుకుంటారు కొంతమంది. సో అట్లా అనుకుంటే ఇక్కడ మనము రిజల్ట్ తీసుకోలేము. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టే జరుగుతుంది. సో అట్లా మనం ఏం చేయాలంటే ఈ ఉత్పత్తులను మనం వాడకుండా మాత్రం ఇతరులకు చెప్పాలనుకుంటే అది మన పొరపాటు అవుతుంది. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు బిజినెస్ లో ఉండలేరు. ఇలా ఆలోచించే వాళ్ళు సో ఈ వస్తువులు మనం వాడకుండా ఇతరులకు చెప్పచ్చు, ఈ వస్తువులు మనం వాడకుండా ఈ బిజినెస్ చేయొచ్చు అని అనుకునే వాళ్ళు ఎక్కువ రోజులు ఈ బిజినెస్ లో ఉండలేరు. ఎందుకు ఉండలేరు అంటే మీరు ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, సో ఈ మనం ఈ ప్రొడక్ట్స్ గురించి ఆ బుక్ నాలెడ్జో లేకపోతే జూమ్ సెషన్ మనం సో ఏదో విధంగా జస్ట్ మనము థియరీ ప్రకారంగా పోయి వాళ్ళకు చెప్తాం. సో చెప్పినప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ప్రాక్టికల్ గా మనం దాన్ని అనుభవించలేదు కాబట్టి వాళ్ళ డౌట్ మనం క్లియర్ చేయలేము. సో ఈ ఆయిల్ ఎలా ఉంటుంది, సో ఈ సోప్ ఎలా వాడాలి, ఇవన్నీ వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ ని ఎలా వాడాలో కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు మనం వాడలేనప్పుడు వాళ్ళకు వాళ్ళకి వచ్చిన డౌట్స్ మనము క్లియర్ చేయనప్పుడు మనము వాళ్ళు మనతోటి రావడానికి ముందుకు రారు. సో అప్పుడు మనం ఈ బిజినెస్ ను ఎక్కువ రోజులు కొనసాగలేం. సో ఈ విధంగా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటిదంటే ఈ ప్రొడక్ట్స్ ను ఖచ్చితంగా మనము వాడాలి. సో వాడిన తర్వాతనే ఇతరులకు చెప్పాలి. సో అప్పుడు మాత్రమే మనకి బిజినెస్ అనేది ముందుకు సాగుతుంది. సో మరి వై వీఆర్ యూజింగ్ యువర్ ప్రొడక్ట్స్, కొంతమంది అడుగుతారు మరి మేమెందుకు మీ ప్రొడక్ట్స్ వాడాలి అని. సో అప్పుడు వాళ్ళకు మనం చెప్పాలి, సో మీరు ఇన్ని రోజులు బయట ప్రొడక్ట్స్ వాడుతున్నారు, సో దానికి దీనికి మీరు డిఫరెంట్ చూసుకోండి అని చెప్పేసి. సో ఇక్కడ
మీకు బయట వాడే క్రమంలో ఏదైనా ఎంఆర్‌పీ రేట్ మీద మీకు డిస్కౌంట్ ఇస్తున్నారా? సో, ఖచ్చితంగా లేదని అంటారు. సో, ఇక్కడ కానీ ఎంఆర్‌పీ రేట్ మీద 10-20% డిస్కౌంట్ ఉంటుంది ప్రతి వస్తువు మీద. సో, మరి మళ్ళీ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు గదా! ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో బయట మార్కెట్‌లో మీకెప్పుడైనా ఫ్రీ ప్రొడక్ట్స్ ఇచ్చారా? లేదు. బట్ ఇక్కడ మీరు వన్స్ ఒకసారి కొన్న తర్వాత మళ్ళీ మీరు లైఫ్ టైమ్ ఎప్పుడు తిరిగి కొన్నా కూడా మీకు 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తాయి ఇక్కడ. ఖచ్చితంగా 10% ఉచిత వస్తువులొస్తాయని చెప్పాలి. ఇదొక ఆఫర్. సో, ఇక్కడ మనం కొనే క్రమంలో మనకు పాయింట్స్ యాడ్ అయితాయి. సో, ఐడీ మీద పాయింట్స్ యాడ్ అయితాయి. సో, ఆ పాయింట్ల పరంగా మనం చూసుకున్నట్లయితే సో, ఇక్కడ కంపెనీ ఎక్సలెంట్ ఆఫర్స్ ఇస్తది. సో, కన్సిస్టెన్సీ ఆఫర్స్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ 100 పీవీ ఆఫర్ ఉంటది. 60 పీవీ ఆఫర్ ఉంటది. సో, ఈ ఆఫర్స్ గురించి మనం క్లియర్‌గా వివరించాలి. సో, ఇలా వివరించినట్టయితే వాళ్ళకు ప్రొడక్ట్ క్వాలిటీ చెప్తున్నాం. సో, మరి ఈ ప్రొడక్ట్ ఇక్కడనే ఎందుకు వాడాలని అడిగే వాళ్ళకు మనం ఈ సమాధానాలు గనుక చెప్పినట్టయితే ఇక్కడ మీకు డిస్కౌంట్ వస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. సో, పాయింట్స్‌ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ ఆఫర్‌లో ఇట్లా 4 నెలలు తీసుకుంటే ఐదో నెల మీకు ఉచితంగా వస్తువులు గూడా వస్తున్నాయని వాళ్ళకు మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దీన్ని అర్థం చేసుకునే అవకాశం 100% ఉంటుంది. సో, మరి సో, ఇక్కడ చూడండి మన వస్తువులు గనుక చూసుకున్నట్లయితే సో, ఇక్కడ ఎంఆర్‌పీ పరంగా రూ. 4,303 ఉంటాయి. సో, ఇక్కడ మనం సీఎన్‌సీ ఆఫర్ చెప్పినట్లయితే 4 నెలలు తీసుకుంటే ఐదో నెల మనకు బెనిఫిట్స్ ఏముంటాయంటే సో, ఇక్కడ చూడండి రూ. 4,303 మన ఎంఆర్‌పీ. సో, మనం డిస్కౌంట్ మనకు డీపీ ప్రైస్ వచ్చేసి రూ. 3,660. సో, అంటే డిస్కౌంట్ వచ్చేసి రూ. 637 అవుతుంది. సో, కాలిక్యులేషన్ చేసుకుంటే ఫ్రీ ప్రొడక్ట్స్ మనకు 10-20% డిస్కౌంట్‌లో 10% ఫ్రీ ప్రొడక్ట్‌లో రూ. 350 ప్రొడక్ట్ ఫ్రీ వస్తాయి. మనము 100 పీవీ చేసినందుకు గాను మనకు ఫస్ట్ 5%లో ఉంటే మనకు రూ. 100 తిరిగి రిటర్న్ వస్తాయి. ఇక్కడ టోటల్ మనకు రూ. 1,087 సేవ్ అవుతున్నాయి. సో, ఇక్కడ 4 నెలలు తీసుకుంటే ఐదో నెల మనకి ఎంత సేవ్ అవుతుంది అంటే రూ. 2,515. టోటల్ గనుక మనం చేసుకున్నట్లయితే రూ. 6,867 రూ. 63 మనకిక్కడ 4 నెలలు గనుక మనం ఇలా తీసుకున్నట్లయితే మనకు రూ. 6,863 సేవ్ చేసుకోవచ్చు. సో, అంటే టోటల్ ఇక్కడ మనం చూడండి ఇక్కడ పెట్టింది ఏంటంటే రూ. 14,664 మనము 4 నెలల్లో ఖర్చు చేస్తే ఇక్కడ మనం తీసేసినట్టయితే చూడండి ఇక్కడ రూ. 7,801 మనం జస్ట్ అంటే రూ. 14,664 మనం ఖర్చు చేస్తే సో, ఇక్కడ మనకు ఐదో నెల వచ్చేసరికి రూ. 2,515 ఫ్రీ ప్రొడక్ట్‌తో కలుపుకొని టోటల్ మనము రూ. 6,863 సేవ్ చేసుకున్నాం. సో, అంటే మనం ఖర్చు పెట్టింది రూ. 7,801 4 నెలల పేరు మీద ఖర్చు పెట్టి ప్రొడక్ట్స్ వాడుతున్నాం. అంటే ఇక్కడ మనకు 46% డిస్కౌంట్ అనేది సీఎన్‌సీ ఆఫర్‌లో తీసుకుంటే 46% డిస్కౌంట్ తీసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకు సీఎన్‌సీ ఆఫర్ గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు మనం. సో, మరి మన దగ్గర ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి? సో, మనకు పీపుల్‌కు అనవసరమైన ప్రొడక్ట్స్ ఏముండవు. సో, నిత్యం మనం వాడుకునే వస్తువులే ఉంటాయి. సో, చూడండి ఇక్కడ 100 పీవీ చేయడానికి సింపుల్ మార్గం అష్యూర్ బ్రష్, సో, పేస్ట్, సోప్స్, షాంపూ, హెయిర్ ఆయిల్, బాడీ టాల్క్ పౌడరు, యాక్టివ్ డియో స్ప్రే ఉంటది. సో, ఫెయిర్‌నెస్ క్రీము, అల్ట్రా వాషు, సో, అల్ట్రా స్క్రబ్ డిష్ వాషు, ఫ్లోర్ క్లీనరు, సో, అదే విధంగా టాయిలెట్ గార్డు, సో, అల్ట్రామాటిక్ డిటర్జెంట్ పౌడరు, సో, రైస్ బ్రౌన్ ఆయిల్, జీరా టీ పౌడరు, వ్యూ గార్డెను, అదేవిధంగా వెస్ట్ కేర్ పెయిన్ రిలీఫ్ క్రీము, సో, స్పైరులినా, ఆమ్లా. సో, చూడండి ఇక్కడ మనకు ఈజీగా 101 పీవీ అవుతున్నాయి. 4,303
రూపాయలు అమౌంట్ అవుతుంది. ఇది ఎంఆర్పి. డీపీ చూసుకుంటే 3,666 రూపాయలు. సో ఇవి మనం నిత్యం వాడుకునే వస్తువులా కాదా? సో వాళ్ళకు వీటిని గనుక మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే, సరే ఈ రోజు మనం వాడే వస్తువులే. సో మనకు అనవసరమైన ప్రొడక్ట్స్ ఇక్కడ ఏముండవు. సో ఈ ప్రొడక్ట్స్ మీరు బయట మార్కెట్‌లో కూడా వాడుతున్నారు. సో వాటికి బదులు మీరిక్కడ ఈ వస్తువులు కొనుక్కుంటే మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. సో అని మనం ఈ ప్రొడక్ట్స్ గురించి కూడా వాళ్ళకు క్లియర్‌గా చెప్తే, సో వాళ్ళకి అర్థమవుతది. సో ఓకే. ఇందులో మనం తీసుకునే వస్తువులే బయట కూడా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ తీసుకోవచ్చని వాళ్ళకి ఇంకా క్లియర్‌గా అర్థమైపోతది. సో అదే విధంగా గనుక మనం చూసుకున్నట్లయితే మరి బేసిక్ నంబర్ 2. సో వాళ్ళకి చెప్పినం, ఇవన్నీ వివరించినం, అయిపోయింది. మరి బేసిక్ నంబర్ 2 దగ్గరికొస్తే మనం ఏం చేయాలంటే, సో ఇప్పుడు మనకు లిస్ట్ కావాలి. సో మరి మనం ఎంతమందికి చెప్పాలి, ఎవరెవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అని గనక చూసుకున్నట్లయితే, సో మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. పరిచయాలు చాలా ఉంటాయి. సో మరి వాళ్ళందరికీ ఎలా పడితే అలా చెప్పలేము. సో ఈరోజు వీళ్ళకు, వాళ్ళకు అని చెప్పకుండా దీన్ని మనం ఒక క్రమ పద్ధతిలో ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ, ఒక ప్లాన్డ్‌గా చెప్పుకుంటూ వెళ్ళాలి. సో ఆ ప్లాన్ ఎలా చేయాలి మనం అంటే దానికి ఒక లిస్ట్ బిల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైనా మార్కెట్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆహ్, డైరెక్ట్ వెళ్లి ఏ పని చేయలేం. సో ఏదైనా సామాను తీసుకోవాలన్నా, కూరగాయలు తీసుకోవాలన్నా మనం ఏం చేస్తాం ఫస్ట్ అంటే, మనకేమేమి అవసరం పడతాయో అవి లిస్ట్ రాసుకుంటాం. సో అవి ఒకదాని తర్వాత ఒకటి లిస్ట్ రాసుకుంటూ సో ఆర్డర్ వైస్‌గా తీసుకొనొస్తుంటాం. సో ఎందుకు అంటే ఈజీగా వర్క్ జరుగుతది. లేదంటే ఎలా పడితే అలా వెళ్లి తీసుకోలేం గదా! సో సేమ్ ఇక్కడ గూడా లిస్ట్ బిల్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి లిస్ట్ బిల్డ్‌లో మనం ముందు ఏం రాసుకోవాలి? డ్రీమ్స్ లిస్ట్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ మనకేముండాలంటే డ్రీమ్స్ ఉండాలి. సో ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ కావాలంటే 100% ఈ 100% మనకు డ్రీమ్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ డ్రీమ్ లేకపోతే మనం ముందుకెళ్ళలేం. సో ఎందుకంటే ఇక్కడ అనంతం. ఇక్కడ మనకు ఇన్ఫినిటీ. ఏదైనా సాధించేంత అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి మనం డ్రీమ్స్ అనేటివి పెద్దగా పెట్టుకోవాలి. సో డ్రీమ్స్ లిస్ట్ ఉండాలి. సో అదే విధంగా నేమ్స్ లిస్ట్. మనం ఎవరెవరికి చెప్పాలనేది ముందే మనం ఇక్కడ ప్రిపేర్ కావాలి. సో ప్రిపేర్ కావాలంటే వాళ్ళ నేమ్స్‌ను మనము లిస్ట్ చేసుకోవాలి. సో అదే విధంగా ఇక్కడ వైల్ ప్రాస్పెక్టింగ్ డోంట్ ప్రీజడ్జ్. సో మనం ఎవరికైతే చెప్పాలనుకుని పేర్లు రాసుకుంటున్నామో, సో వాళ్ళను మనము ముందే జడ్జ్ చేయకూడదు. సో అంటే వాళ్ళని ముందే మనం డిసైడ్ చేయకూడదు. వీళ్ళు చేస్తారు, వీళ్ళు చెయ్యరు అని. సో అందరి పేర్లు మనం రాసుకోవాల్సిందే ప్రతి ఒక్కరి. సో పేర్లు రాసుకునే క్రమంలో మనకు అంటే పేర్లు రాస్తుంటేనే వాళ్ళ క్యారెక్టర్ ఐడెంటిఫై అయితది. సో ఐడెంటిఫై అయినప్పుడు వీళ్ళు చెయ్యరులే. సో వీళ్ళు బాగా చేత్తరు. సో వీళ్ళొత్తే నేను సక్సెస్ అయితా. వీళ్ళ వల్ల కాదు. ఇట్లాంటివి మనము జడ్జ్ చేయకూడదు. సో ఎందుకంటే మనకు చిన్న సామెత ఉంటది. ఏ పుట్టలో ఏ పాము దాగుండును. సో కాబట్టి మనము ఎవ్వరిని గూడా జడ్జ్ చేయకూడదు. సో ప్రతి ఒక్కరికి మనము దీని గురించి చెప్పాల్సిందే. సో చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకున్న డిసిజన్ మీద ఆధారపడి ఉంటది కాబట్టి మనకి ఎంతమంది అయితే తెలుస్తారో అంతమందికి ఈ విషయాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిందే. సో తర్వాత మరి లిస్ట్ ఎలా బిల్డ్ చేయాలంటే, సో చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, కొలీగ్స్, స్ట్రేంజర్స్. సో మనం లిస్ట్ తీసుకునే క్రమంలో ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటే మనకు ఈజీ ఉంటది. సో ఫ్రెండ్స్ ఎవరు, రిలేటివ్స్ ఎవరు, నైబర్స్ ఎవరు, కొలీగ్స్ ఎవరు, స్ట్రేంజర్స్ ఎవరు, ఇట్లా వాళ్ళని మనము డివైడ్ చేసుకొని గనక చేసుకున్నట్లయితే ఈజీగా మనము వాళ్ళని అప్రోచ్ కావచ్చు. సో తర్వాత ఇక్కడ మనకు ఇలా లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత సో దీంట్లో నుంచి మళ్ళీ ఇట్లా 3 లిస్టులు డివైడ్ చేసుకోవాలి. సో ఒకటి హాట్ లిస్ట్, వార్మ్ లిస్ట్, కోల్డ్ లిస్ట్. సో హాట్ లిస్ట్ అంటే మనం చెప్పగానే అర్థం చేసుకొని మనతో వచ్చేవాళ్ళు. వాళ్ళు మనకు ఐడియా ఉంటారు. సో మన పేర్లలో మనం రాసుకున్న లిస్టులో వాళ్ళు మనకు ఖచ్చితంగా ఐడియా ఉంటారు. సో హాట్ లిస్ట్ అంటే మనం చెప్పగానే మనతో వచ్చేవాళ్ళు. సో వార్మ్ లిస్ట్ అంటే కొద్దిగా మనం చెప్పిన తర్వాత సరే మీరైతే చేయండి నేను చూస్తా అనేవాళ్ళు. కోల్డ్ లిస్ట్ అనే వాళ్ళ లిస్ట్ పక్కకు రాసుకోవాలి. సో అదే విధంగా కోల్డ్ లిస్ట్ అంటే మీరు చేయండి, మీరు సక్సెస్ గారి, మీరు ఎప్పుడైతే సక్సెస్ అయ్యి మంచి పొజిషన్‌లో పోతారో అప్పుడు చూద్దాం అనుకునేవాళ్ళు.
సో, ఇట్లాంటి వాళ్ళ ముగ్గురి లిస్టులు రాసుకొని, మరి ముగ్గురిని మనం అప్రోచ్ కావాల్సిన అవసరం ఉంటది. సో, ఎందుకంటే ముగ్గురి దగ్గరికి వెళ్ళాలి. సో, ముగ్గురిని అప్రోచ్ కావాలి. సో, ఎవరి దగ్గర నుంచి ఎలాంటి రిజల్ట్ వస్తదో తెలవదు గాబట్టి, సో, ప్రతి ఒక్కరిని మనం ఇట్లా లిస్ట్ వైస్‌గా డివైడ్ చేసుకొని, వాళ్ళని మనం అప్రోచ్ కావాల్సిన అవసరం ఉంటది. సో, ఇక్కడ బేసిక్ నంబర్ 3 ఇన్విటేషన్. సో, ఇప్పుడు మనం లిస్ట్ రాసుకున్నాం. సో, లిస్ట్ రాసుకున్న తర్వాత సో, వాళ్ళకి మరి మనము ఇన్విటేషన్ ఇయ్యాలి. సో, అంటే వాళ్ళని మనం ఆహ్వానించాలి. ఎందుకు అంటే, మరి వాళ్ళకు చెప్పాలి అంటే, వాళ్ళకి మనం ఇన్విటేషన్ ఇయ్యక తప్పదు. సో, ఇప్పుడు ఏదైతే మనం మ్యారేజ్ ఫంక్షన్స్‌కి చూస్తుంటాం. పెళ్లి కార్డ్‌లు కొట్టిచ్చి, ఒక లిస్ట్ రాసుకొని, ఇంటింటికెళ్ళి వాళ్ళని మనం పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానిస్తాం. సో, అదే విధంగా ఇక్కడ మనము కాంటాక్ట్ నంబర్‌లు రాసుకున్నాం. సో, రాసుకున్న తర్వాత వాళ్ళకు ఇప్పుడు మనం ఇన్విటేషన్ ఇయ్యాలి. సో, ఈ బిజినెస్ గురించి వాళ్ళకు మనం తెలియపరచాలంటే, ఇక్కడ ఈ ఇన్వైటింగ్ అనేది ఆర్ట్ ఆఫ్ ది ఇన్వైటింగ్ అనేది 5 సీస్ ఆఫ్ ఇన్వైటింగ్ ఉంటది. సో, అంటే ఒక 5 రకాలుగా మనం వాళ్ళను స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ వాళ్ళని మనం మన దారిలోకి తెచ్చుకున్నప్పుడు ఒక 5 రకాల ఇన్విటేషన్ ఆప్షన్స్ ఉంటాయి. సో, అది గనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ సి కన్వర్జేషన్. సో, వాళ్ళతోటి మనము కన్వర్జేషన్ కావాలి. ఫస్ట్ ఏం చేయాలి? సో, లిస్ట్ రాసుకున్నాం. వాళ్ళకు ఫోన్ చేసినాం. సో, ఫోన్ చేసే క్రమంలో డైరెక్ట్‌గా మనము బిజినెస్ గురించి ఎప్పుడు చెప్పకూడదు. సో, ఫస్ట్ వాళ్ళతో మనము వాళ్ళతో మాట్లాడాలి. సో, వాళ్ళ మంచి చెడులు, ఫ్యామిలీ విషయాలు సో, చిన్నగా ఒక 1 ఆర్ 2 మినిట్ కొంచెం మంచి చెడులు మాట్లాడుకున్న తర్వాత సో, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సో, వగైరా వగైరా ఫ్యామిలీ ఎలా ఉంది? అమ్మ, నాన్న ఎలా ఉన్నారు? పిల్లలు సో, ఇట్లా మాట్లాడిన తర్వాత సో, కొంచెం మనకు ఫ్రీ ఏర్పడుతది. సో, వాళ్ళు మనతోటి కొద్దిగా ఫ్రీగా మాట్లాడడానికి అవకాశం ఉంటది. సో, ఆ తర్వాత మనం అడిగిన వాటికి వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. సో, ఏం చేస్తున్నారంటే, సో, ఏదో ఒక పని చేస్తున్నాం. సో, ఎంతొస్తుంది? సింపుల్‌గా అంటే డైరెక్ట్ మనం ఎంతొస్తుంది అనకుండా, ఏం పని చేస్తున్నా అంటే సో, చెప్తారు. సో, మరి సాలరీ అది ఇది ఎలా ఉందంటే, ఎంతో కొంత అమౌంట్ చెప్తారు. సో, తర్వాత మనము వాళ్ళకు కాంప్లిమెంట్ ఇవ్వాలి. సో, సూపర్ సార్ మీరు. ఈ రోజులలో గూడా ఈ పని చేసుకుంటూ ఇలా మంచి పొజిషన్‌లో ఉన్నారంటే సూపర్ సార్ మీరు. సో, ఎప్పుడు గాని వాళ్ళు ఏ పని చేసినా గూడా వాళ్ళు చెప్పే పనిని మనము కించపరచకూడదు. సో, వాళ్ళని మనం ఓహ్! మీరు ఆ పనే చేస్తున్నారు ఇంకా అని అనకుండా వాళ్ళకి మనం కాంప్లిమెంట్ అంటే మంచి ఒక పొగడ్తను వాళ్ళకి ఒక మంచి పొగడ్తను గనుక ఇచ్చినామనుకోండి. సో, చూడండి ఇక్కడ కాంప్లిమెంట్ ఇస్తే వాళ్ళు మన పట్ల పాజిటివ్ దృక్పథంతో ఉంటారు. సో, కాంప్లిమెంట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతది. వాళ్ళు మనతోటి మూవ్ అవ్వడానికి. సో, తర్వాత క్యూరియాసిటీ. సో, సూపర్ సార్ మీరు. చాలా ఎక్సలెంట్ సార్ మీరు. అని మనం గనక వాళ్ళకు చెప్పిన తర్వాత మరి వాళ్ళు చెప్తాం. సో, చెప్పిన తర్వాత సో, వాళ్ళ సాలరీ ఎంతో కొంత చెప్పిర్రు. సార్ సరిపోదు. మరి మనం అడిగే క్రమంలో సార్ మరి సాలరీ సరిపోతుందా? ఎలా ఉంది సార్ మరి మెయింటైన్ అవుతుందా? ఇది అన్నప్పుడు సో, ఇప్పుడున్న రోజులలో ప్రతి ఒక్కరు కూడా నో. సాలరీ ఎవరికీ సరిపోవడం లేదు. అడ్జస్ట్‌మెంట్ అవుతున్నారు. ఈఎంఐలలో గాని రకరకాలుగా అడ్జస్ట్‌మెంట్ అవుతున్నారు. సో, ప్రతి ఒక్కరి నుండి వచ్చే సమాధానం ఎక్కడ సరిపోతుంది సార్? అడ్జస్ట్‌మెంట్ అవుతుందంటే. సో, ప్రతి ఒక్కరి నుంచి ఇదే సమాధానం వస్తుంది. సో, అప్పుడు మనము వాళ్ళకొక చిన్న క్యూరియాసిటీని కలిగించే అంశాన్ని మాట్లాడాలి. సార్ మరి ఏం లేదు. నేను గూడా ఈ మధ్యలనే సో, నేను గూడా ఒక ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ చేస్తున్నా. సో, ఆ క్రమంలో నాకు తెలిసిన ఒక సార్ ద్వారా ఒక మంచి అవకాశాన్ని ఒక మంచి అవకాశాన్ని అదనపు ఆదాయం ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశాన్ని విన్నా. సో, అదేదో చాలా బాగుంది సార్ నాకు బాగా మంచిగా అనిపించింది. సో, ఒకసారి మీరు కూడా వింటే బాగుంటది అని చెప్ వాళ్ళకు హింట్ ఇవ్వాలి. సో, హింట్ ఇచ్చినప్పుడు వాళ్ళ లోపల ఎవరికైనా సరే ఫస్ట్ తెలుసుకోవాలన్న ఆతృత ఉంటది. సో, ఆతృత ఉన్నప్పుడు డైరెక్ట్ మనల్ని అడగరు. సో, ఏంటి సార్ అది? సో, మరి ఏంటిది అవకాశం ఏంటిది? ఎట్లొస్తాయి డబ్బులన్నప్పుడు సో, మనము క్యూరియాసిటీని ఏర్పరిచిన వాళ్ళకు. సో, వాళ్ళ నుంచి మనం క్వెషన్ వచ్చేటట్టు ప్లాన్ చేసిన తర్వాత వెంటనే మనం టకటక ఫోన్‌లో చెప్పకుండా
మనల్ని మనం కంట్రోల్ చేసుకొని, సార్ ఇది ఏం లేదు. నేను కూడా ఈ మధ్యనే రీసెంట్‌గా విన్నా. సో, నాకు గూడా అంత దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయరాదు అని మనల్ని మనం కంట్రోల్ చేసుకొని, సో, నాకు తెలిసిన ఒక సార్ ఉన్నాడు. సో, ఆ సార్ ద్వారా విన్నా. ఒకసారి మళ్ళీ మీతో కలిసి వినడానికి నేను రెడీగా ఉన్నా. సో, మీ ఫ్రీ టైమ్ ఎప్పుడుంది అని మనం కమిట్మెంట్ తీసుకోవాలి. సో, మీకెప్పుడైతే ఫ్రీ టైమ్ ఉందో, సో, ఈ మధ్యలో ఎప్పుడైతే వీలైతదో అని చిన్న కమిట్మెంట్ అడిగితే చెప్తాడు. సో, ఈ 2, 3 డేస్‌లో ఏదో ఒక టైం ఆయనే చెప్తాడు. సార్ ఈ రోజైతే నేను ఈ టైంలో ఫ్రీ ఉంటాను అని చెప్పినప్పుడు ఆయన నుంచి మనం కమిట్మెంట్ తీసుకున్నాం. సో, రేపు మార్నింగ్ ఫ్రీ ఉంటా సార్ అంటాడు ఒక విధంగా. అన్నప్పుడు ఆ కమిట్మెంట్ ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే షో ద ప్లాన్. సో, ఇక్కడ మనము అయిపోయింది ఆయనతోటి మాట్లాడినాం, అంతా అయిపోయింది. కమిట్మెంట్ తీసుకున్నాం. సో, కమిట్మెంట్ తీసుకున్నాక బేసిక్ కోర్ ఏంటంటే షో ద ప్లాన్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఆయన ఇచ్చిన టైంకు మనం అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో, ఆయన ఏదైతే టైం చెప్పాడో సో, ఆ టైంకి మనం అక్కడికి వెళ్ళాలి. సో, ఇక్కడ మరి మనం షో ద ప్లాన్ చేసే ముందు మన దగ్గర ఏమేమి ఉండాలంటే, సో 100% టూల్స్ ఉండాలి. సో, ఎగ్జిక్యూటివ్ బ్యాగు. సో, దాంట్లో ప్యాడు, పేపర్సు, పెన్నులు, ఇంకా మనకు బుక్స్, సో మనకు కార్ బుక్స్ గానీ, ప్రొడక్ట్ క్యాటలాగ్స్ గానీ, ఇవన్నీ మన దగ్గర 100% ఉండాలి. సో, అదే విధంగా మనము ప్రాపర్ డ్రెస్ కోడ్‌లో ఉండాలి. సో, మన యొక్క యూనిఫార్మ్ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ఫార్మల్ షూస్. సో, మంచి ఫార్మల్ షూస్, బ్లాక్ బెల్ట్. సో, 100% మనము ప్రాపర్ డ్రెస్ కోడ్‌లో వెళ్ళాలి. సో, అదే విధంగా రైట్ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో, ఇక్కడ మనం ఏదైతే చెప్పబోయే ప్లాన్ ఉందో సో, మనం చెప్పే ప్లాను చిన్న విషయం కాదు. సో, ఇదొక ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ప్లాన్ చెప్పబోతున్నాం. కాబట్టి దీనికి మనం సెలెక్ట్ చేసుకునే ప్లేస్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పాలనుకున్న విషయాన్ని రైట్ ప్లేస్‌లో చెప్పాలి. ఎక్కడ డిస్టర్బెన్స్ లేని ప్లేస్‌ని చూసుకొని, సో, ఒక మంచి ప్లేస్‌ని ఎన్నుకొని వాళ్ళకు ఈ విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంటది. సో, అదే విధంగా కాన్ఫిడెన్స్. సో, ఇక్కడ కాన్ఫిడెన్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నీ ఎదుట ఉన్న వ్యక్తి ఎవరైనా గానీ, ఈ విషయం మాత్రం ఆయనకు తెలవదు. ఆయన ఎంత పెద్ద వ్యక్తి అయినా గానీ, ఆయన చదువుకున్నోడైనా గానీ, చదువుకోకపోయినా గానీ, సో, ఆయన ఏ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే, మనం చెప్పాలనుకున్న విషయం మీద ఆయనకు జీరో నాలెడ్జ్ కాబట్టి, తెలిసిందంతా నీకు కాబట్టి, నువ్విక్కడ మనం కాన్ఫిడెన్స్‌గా చెప్పాలి. సో, మనం చెప్పే విషయం కాస్త అటు ఇటు అయినా కూడా మన కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వకూడదు. సో, కాన్ఫిడెన్స్ మిస్ అయితే ఏమైతదంటే మనం చెప్పే విషయంలో పొరపాట్లు ఏర్పడతాయి. సో, అప్పుడు ఆ వ్యక్తులు మనకు కనెక్ట్ అయ్యే అవకాశము తక్కువైతది. కాబట్టి మనం ఏ విషయం చెప్పాలనుకున్నా కూడా మన పట్ల మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ తోటి పర్ఫెక్ట్‌గా చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మనకు వచ్చే అవకాశం ఉంటది. సో, ఇక్కడ షో ద ప్లాన్ అయిపోయిన తర్వాత లాస్ట్ బేసిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫాలో అప్. సో, మనం ఇవన్నీ చేసింది ఒక ఎత్తైతే ఫాలో అప్ అనేది ఒక ఎత్తు. సో, వాళ్ళకు ఇన్విటేషన్ ఇచ్చినాం, లిస్ట్ రాసినాం, ఇన్విటేషన్ ఇచ్చినాం, ప్లాన్ చెప్పినాం, అయిపోయింది. మరి వాళ్ళను ఫాలో అప్ చేయాలి మళ్ళా మనం. ఎప్పుడు చేయాలి? 24 గంటలలో. ఈరోజు ప్లాన్ చెప్పినామంటే మళ్ళీ రేపు ఖచ్చితంగా వాళ్ళను ఫాలో అప్ చేయాల్సిందే. సో, ఫాలో అప్ చేసే క్రమంలో మనము మన యొక్క అవకాశాన్ని హైలైట్ చేసి మాట్లాడాలి. సో, హైలైట్ చేసి మాట్లాడితేనే వాళ్ళు మనకు పాజిటివ్‌గా రెస్పాన్స్ అవుతారు. సార్ నిన్న ప్లాన్ విన్నారు కదా! ఎట్లా అనిపించింది సార్ అంటే ఏమంటాడు? బాగున్నది సార్, సూపర్ అంటాడు. అట్లా కాకుండా వాళ్ళ నుంచి మనకు సమాధానాలు వచ్చే విధంగా వాళ్ళకు వాళ్ళ పట్ల మన ప్లాన్ పట్ల, మన బిజినెస్ పట్ల
వాళ్ళు ఇంకా ఆసక్తిగా ఉండే విధంగా మాట్లాడమన్నాను. సార్ సార్ ఎలా ఉన్నారు సార్? ఎక్స్ట్రార్డినరీ ప్లాన్ విన్నారు కదా సార్. సో సూపర్ సార్, మీరు ఇంత నేను చెప్పినంత సేపు మంచి కాన్సంట్రేషన్ తోటి విన్నారు సార్. సో మీరు విన్న ప్లాన్‌లో మీకు ఏ పాయింట్ నచ్చింది సార్? అన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఒకసారి విన్నదంతా రివిజన్ చేసుకుంటాడు. సో ఏదో ఒకటి చెప్తాడు. కార్ ఫండ్ అంటాడు, హౌస్ ఫండ్ అంటాడు, లేకపోతే ఫ్రీ జనరేషన్ ఇన్‌కమ్ అంటాడు. అన్నప్పుడు మనం ఆయనను మళ్ళా హైలైట్ చేయాలి. సూపర్ సార్ మీరు. సో నేను ఇంతమందిని కలిసినా కూడా ఇట్లాంటి విషయం నాకు ఎవరు చెప్పలేదు సార్. గ్రేట్ సార్ అన్నప్పుడు సో ఆయన సింపుల్‌గా మన దారిలోకి రావడానికి అవకాశం ఉంది. సో ఇట్లా వాళ్ళని మనము వితిన్ 24 అవర్స్‌లో ఫాలో అప్ చేసుకొని సో వెంటనే వాళ్ళను మనం సైన్ అప్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ 5 బేసిక్స్‌ని గనక పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే మంచి సక్సెస్ తీసుకోవచ్చు ఇక్కడ. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ అనుష సంతోష్. ప్రజెంట్ నేను సిల్వర్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నాను. సో మై డ్రీమ్ వచ్చేసి బై సెప్టెంబర్ 5 lakhs అచీవర్స్‌లో ఉండాలి. 50 మెంబర్స్‌కి 15,000 ఇప్పించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. మై గ్రేట్ అప్లైన్ దేవేందర్ సార్ అండ్ స్వరూప మేడం సపోర్ట్ తోటి 100% సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్ సంతోష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ గా చెప్పారు. చాలా నీట్ గా, పర్ఫెక్ట్ గా, చాలా ఆన్ టైం 30 minutes లోనే మీరు క్లోజ్ చేయడం నిజంగా గ్రేట్ సార్. మంచి నాలెడ్జ్. ఇవాళ చాలా మందికి ఇవి అవసరం. అది ఏ రేంజ్ అయినా సరే కొన్ని మనం మర్చిపోతూ ఉంటాం. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 5 basics లో ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది, దాన్ని గమనిస్తున్నాం. ఏదైనా చెప్పినా సరే చాలా పర్ఫెక్ట్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవాళ కూడా మరొకసారి మంచి సబ్జెక్ట్ తో ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.